అండి. నేను అరుణగిరి వాకింగ్లో ఉన్నాం. చూడండి సూర్యుడు. ఈ లైన్లో పక్షులు చాలా ఉంటాయి, అందుకే ఇక్కడనే షూట్ చేస్తా. అది చూడండి, కోకిలలు కూడా ఇటు సైడ్ ఎక్కువ పూస్తాయి. ఈ పింక్ ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. గూడు చిట్టు పిట్టలు ఇవాళ అయితే కోకిలలు కూస్తలు. ఇంకొక రౌండ్ వేసిపోదాం అండి. టెంపుల్లో పూజలు జరుగుతున్నాయి. ఇక ఇది లాస్ట్ రౌండ్. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడి ఇక ఒకటే రౌండ్ ఇది లాస్ట్. అయితే లాస్ట్ రౌండ్లోనే నేను ఒక నిమిషం ఆగి మాట్లాడతా, ఎందుకంటే మధ్యలో మాట్లాడుకుంటూ నిల్చున్నామంటే ఇంకా వాకింగ్ చేయాలనిపించేది. అందుకని మొత్తానికి వీళ్ళతోటి మాట్లాడి ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే మన పూజ అయింది. గ్రౌండ్లోనే తెస్తున్నాయి పూలు, అయితే చాలా బాగుంటున్నాయి. పింక్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. హలో అండి, నేను అరుణగిరి. ఇక మన బ్రేక్ఫాస్ట్ పోహా రెడీ అవుతుంది. ఇక మార్నింగ్ టైంలో హడావుడి ఇక అంతే. కడిగి పెట్టిన అటుకులు మొత్తం ఊర్చేద్దాం. ఒకవేళ ఈ బ్రేక్ఫాస్ట్లో మనకు ఉప్పు ఎక్కువ అయింది అని అనిపిస్తే వెంటనే కొన్ని ఇంకా ఎక్స్ట్రా కొన్ని అటుకులు తీసుకొని కడిగి మళ్ళీ దీంట్లోనే వేసి తింపి ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టాలి. ఒకవేళ ఎప్పుడన్నా అవుతుంది కదా అట్లా. ఒకసారి అడిగితేనేమో కొంచెం మామూలుగా ఉంటాయి, 2 సార్లు అడిగితే మెత్తగా అవుతాయి. ఇక మనం తినడం ఎట్లా ఇష్టమో దాన్ని ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు కొంచెం గట్టిగా ఉన్నాయి ఒకసారి అడిగితే, అందుకని మరి 2 సార్లు అడిగేసరికి కొంచెం ముద్దలాగున్నాయి. మనం దీనిలో వాడే అటుకులు వడ్లు ఎట్లాంటివి వాడతారో దాని ప్రకారంగానే ఇట్లా తయారవుతుంది పోహా. సరే 2 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఈ లోపల టీ పెట్టుకుందాం. చూడండి మన పోహా రెడీ అయిపోయింది. అయితే మార్కెట్లో అది ఈ సీజన్లో నిమ్మకాయలు మామిడికాయలు ఎక్కువనే రావాలి, కాకపోతే తక్కువనే ఉంటున్నాయి. అవి కూడా ఎక్కువ రేటు ఉంటున్నాయి. ఒక్క మామిడికాయ చిన్నది మనం కూరలు వేసుకునేది 20 రూపీస్ అంటారు. నిమ్మకాయలు అయితే 10 రూపాయలకు 2, 3 అట్లా ఇచ్చేది అంతకుముందు, 20 రూపాయలకు 4. కానీ ఇప్పుడు అట్లా కాదు, ½ కిలో కొనుక్కోవాలన్నట. ½ కిలో నిమ్మకాయలు ½ కిలో చొప్పున అమ్ముడు. ఇదే ఫస్ట్ టైం నేను చూసుడు. ఇట్లా రోజు రోజుకు రకరకాలుగా మారుతున్నాయి పరిస్థితులు. ఇంకొకటి ½ కిలో కొంటే 30 రూపాయలు అంటారు, ½ కిలో కొంటే 20 రూపాయలు అంటారు. మనం తక్కువ కొంటే వాళ్ళకేం లాభము నష్టం నాకు అర్థమే కాదు. ఎంత అవసరం ఉంటే అంతే కొనుక్కుంటాం కదా. ఇట్లా గమ్మతి లాజిక్ ఉంటుంది. ఇక సరే మొత్తానికి ఇక టీ కూడా అవుతుంది. ఇక ఇంట్లో పాలు కూడా వేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. అంటే ½ కిలో కూరగాయలు కొనుక్కుంటే మనకు ఒడవయి కదా, మిగిలిన ఎప్పుడో వాడిపోతూ ఉంటాయి. ఇంకంతే, మళ్ళీ వెంటనే వండాము అదే కూర. ఇంకో వారం రోజులు గ్యాప్ ఇస్తేనే మళ్ళీ అది చేస్తాం కదా. మొత్తానికి టీ మసులుతుంది. కొంచెం చక్కెర బెల్లం ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. అరుణగిరి ఈరోజైతే సాంబార్ చేయాలనిపిస్తుంది, కానీ పప్పుతోటి కాదు, మనం సోరకాయ పులుసు చేసుకుందాం. ఇది ఎట్లా చేద్దామో చూద్దాం. పీల్ చేసినా ఇప్పుడు ముక్కలు కట్ చేసి దీన్ని ఉడకబెడదాం. ఇక అయితే ఒక్కొక్కసారి ఎక్కువ చేసి అవసరం ఉంటుంది మనకు కర్రీ. అట్లా అని చారు అట్లాంటివి చేయాలంటే ఇక అందరం వాడతాం అన్నప్పుడు చేయాలనిపిస్తుంది. కానీ ఈరోజు ఎందుకో చారు వేసుకోవాలనిపిస్తుంది, ఈ సోరకాయ పులుసు చేయాలనిపిస్తుంది.
దీన్ని టమాటా చారులు వేసి మరి సొరకాయ ముక్కలు చేద్దాం. సొరకాయ ముక్కలు వేసి మసలు పెడదాం. చూద్దాం, ముక్కలు కట్ చేద్దాం. మామూలుగా సాంబార్లకు పెద్దగా కట్ చేస్తాం కదా, అట్లా చేద్దాం. చూడండి, సొరకాయ ముక్కలు అన్నీ కట్ చేసినాం. అరుణానందగిరి ఇక ఈరోజు కొంచెం డిఫరెంట్గా సాంబార్ అనుకోవచ్చు, ఇది టమాటా చారు అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. కొంచెం వెరైటీగా వేస్తున్న వాటి లాంగ్ వీడియో కూడా పెడతానని చూస్తున్నా. సొరకాయ ముక్కలు పీల్ చేసిన తర్వాత కట్ చేసి వేసినాం, వాటర్ వేసినాం. ఇవి ఉడుకుతూ ఉంటాయి అంతే. ఇక్కడ చూడండి, 2 టమాటాలు కట్ చేసిన, ఇంకేం లేదు, ఓన్లీ 2 టమాటాలు కట్ చేసిన. చూడండి, 4 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అంతే. దీన్ని ఫస్ట్ అయితే మిక్సీ స్టార్ట్ చేసి తింపాలి. కొంతసేపు తిరిగిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలి. అప్పుడు దాంట్లో ఎక్కువ వాటర్ తీసి ఒక టమాటా చారు వేసుకోవడానికి ఇండ్లు వేసుకోవాలి. ఇక చూడండి, మనం టమాటా చారు వేయడానికి ఇక్కడ టమాటాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ జార్లో వేసినాం. ఇక్కడైతే సొరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా, ఇండ్లు తీసేయాలి. వడగట్టలే మనం ఇది. అయితే సొరకాయ ముక్కలు ఫస్ట్ ఎందుకు నీళ్ళలో వేసి ఉడకబెట్టిన అంటే టమాటా వేయంగానే అంత ఉడకది, అందుకని అది కొంచెం ఉడుకుతుంది కదా అని అట్లా వేసిన. ఇక ఇప్పుడు దాంట్లో చూడండి, ఉల్లిగడ్డ, చార్లకు అయితే ఇట్లా పొడుగ్గా కట్ చేయాలి. ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి వేసేయాలి. మెంతి ఉంటే మెంతి కూడా వేసుకోవచ్చు మీరు. ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసినాం. పచ్చిమిర్చి కూడా వేసినాం. ఇక ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఇంకేం లేదు. ఇది మసిలిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చితోటి పోపు వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఇంకా కొన్ని వాటర్ వేయాలి. ఈ మిక్సీ జార్ కడిగినవి కూడా వేసేద్దాం. వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసినాం కదా, మంచి స్మెల్ వస్తుంది, సూపర్ ఉంటుంది. ఇక ప్రతిసారి కందిపప్పు ఉడకబెట్టి సాంబార్ చేయాలంటే ఎక్కువ టైం పడితే ఒక్కొక్కసారి అంత ఓపిక ఉండదు, ఒక్కొక్కసారి పప్పు కూడా ఎక్కువసార్లు తినాలనిపించేది. అట్లాంటప్పుడు ఇగో ఇట్లా కూడా వేసుకోవచ్చు, మంచి సూపర్ స్మెల్ వస్తుంది. నేను సొరకాయ టమాటా చారు చేస్తున్నాను ఈరోజు, కొంచెం డిఫరెంట్గా. ప్రతిసారి పప్పుతోటి సాంబార్ కాకుండా ఇట్లా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. ఈ సాంబార్లో ఎక్కువ లిక్విడ్స్ తోటే తినాలనిపిస్తుంది. జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా ఉన్నది దీనిలో కాబట్టి మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఓన్లీ దీంతోటే అన్నం తినచ్చు, అంత బాగుంటుంది. కాకపోతే 4 వంకాయలు కూడా ఫ్రై చేద్దామని చూస్తున్నా. ఇది చూడండి, పక్కకు రైస్ పెట్టినా, ఇప్పుడు వంకాయలు కట్ చేద్దాం. ఇది హైల్నే ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది కాబట్టి మంచిగా మసలనియాలి. సొరకాయలు మంచిగా మగ్గితే ఇక పోపేసుకోవచ్చు. ఈరోజైతే నేను వంకాయ కర్రీ పాతకాల స్టైల్లో చేద్దామని ఆలోచిస్తున్నా. దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి కలిపి పెట్టడమే, సూపర్ ఉంటుంది టేస్ట్. ఇగో గిన్నెలో నూనె వేద్దాం, అంతే. ఈ లోపల అవసరం ఉన్నంత ఆయిల్ వేసి స్టవ్ చాలు చేద్దాం. ఇది హీట్ అవుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేద్దాం. మళ్ళీ అందులో ఏం వేసే అవసరం ఉంటుంది. ఇక చూడండి, ఇట్లా కలపాలి. అయితే ఇది కలిపెట్టిన కూర అంటారు. పాతకాలంలో ఇట్లనే చేసేటోళ్ళు, కుండలలో వంటలు చేసుకునే టైంలో. ఇది నేను ఉట్టిగా చెప్తలేను, నిజంగానే ఒకప్పుడు మా నాన్నమ్మ చెప్పింది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చేసింది తను. నేను అది ఎట్లుంటుందో అసలు తినేస్తుందా లేదా అనుకున్నా, కానీ సూపర్ ఉంది. నేను కూడా అప్పుడప్పుడు పండుగలు అప్పుడు చేస్తా. ఉగాది అప్పుడు ఇట్లనే చేసుకుంటే అది పాతకాలపు స్టైల్ అని. ఇంకా అంతే, కొద్దిగా ఆయిల్ వేసినాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు, నేను వేసినా కానీ అది లేకున్నా కూడా బాగుంటుంది. కొత్తిమీర ఇవన్నీ వేస్తాం కదా, ఇంకా అంతే. నూనె కూడా ఈ ముక్కలకే నూనె కూడా కలిపి మామూలుగా ఉట్టిగా మట్టి పాత్రలల్లో వంట చేసుకుంటారు కదా,
అందులో కలిపి పెట్టేటోళ్ళు. కలిపి పెడితే ఇక కూర అయిపోతుంది అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సూపర్గా రెడీ అయిపోతుంది. ఇది ఒక రకం వంటకం, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక ఇక్కడ వంకాయ ఉడుకుతూ ఉంటుంది, అక్కడ అవుతుంది. దీనికి ఈ సొరకాయ ముక్కలు ఉడికినాయి అంటే మనం పోపేసుకోవడం. ఇక చూడండి ఉడికిపోయినాయి సొరకాయ ముక్కలు, ఇక చూడండి సూపర్గా ఉడికినాయి. ఇక్కడ అన్నం అవుతుంది. అన్నం అయిన తర్వాత, అన్నం దించిన తర్వాత పోపేస్తా. ఆ లోపల ఇంకా మగ్గిపోతుంది. దీని మీద మూత పెట్టి సన్నటి మంట మీద ఉడికియాలి వంకాయ. ఇది మరి విషయం. మనం టమాటా చారు వేసుకున్నాం కదా, దాంట్లో ఈ మాత్రం 1 స్పూన్ ఆయిల్ తోటే ఈ చారు అవుతుంది. 1 స్పూన్ కంటే ఇంకా తక్కువనే. ఇది చూడండి ఎంత సొరకాయ ముక్కలు చాలా బాగా మగ్గినాయి. ఇది చూడండి. ఇప్పుడు పోపేద్దాం. దీనిలో 2 వెల్లుల్లిపాయలు ఇట్లా ప్రెస్ చేసేయాలి అంతే. ఎండుమిర్చి మీకు 2 వేసుకోవాలనుకుంటే 2, ఎక్కువ కారం అవుతుంది అనుకుంటే 1 వేసుకోండి. ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై కావాలి, నల్లగా మారుతాయి కదా, అట్లా ఫ్రై కావాలి. ఎండాకాలం కొంచెం వేడి కాగానే మొత్తం మాడిపోయినట్టు అవుతున్నాయి ప్రతిదీ కూడా, అందుకని చూసుకుంటే వేసుకోవాలి. కొన్నిటికేమో కొంచెం ఎక్కువ ఫ్రై అయినట్టు అయితే మంచిగా ఉంటుంది టేస్ట్, కొన్ని ఏమో ఇది అస్సలు బాగుండదు. అది చూసుకొని మనం చేసుకోవాలి. కరివేపాకు, ఇక్కడ చూడండి ఇది శనగపిండి, పసుపు. శనగపిండి కొంచెమే 1/2 స్పూనే ఉండాలి, ఎక్కువ వేయద్దు. ఇప్పుడు ఇది చారులో వేసేద్దాం. స్టవ్లు బంద్ చేసేయాలి. ఎప్పుడు వేసినా స్టవ్లు చార్జ్ చేసి ఉన్నప్పుడు వేయండి. స్టవ్ మీద పెట్టి చూపిస్తాను మీకు. అంటే మొత్తానికి ఈరోజు ఇట్లా నేను సొరకాయ ముక్కలతోటి సాంబార్ తినాలి అనిపించింది, కానీ పప్పు ఉడకబెట్టుకోవద్దు అంటే మామూలుగా నిన్ననో మొన్ననో పప్పు చేస్తా కదా, మళ్ళీ వాళ్ళ పప్పు వద్దు అనే ఉద్దేశంతో టమాటా చారులో ఈ ముక్కలు వేసి ఇట్లా వేసిన మస్తు మంచిగా ఉంటుంది. ఇది మన వంట కంప్లీట్ అయినట్టే. వంకాయ కూడా అయింది చూడండి. వంకాయ టమాటా చారు, తర్వాత అన్నం, ఇక సల్ల ఒకటి వేస్తే వంట కంప్లీట్ అయినట్టే. ఇక బాగా హీట్ ఉంది, కూటు కూడా ఉంది, చిమ్నీ హైవేడ్దా.